నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. మంగళగిరిలో అయితే నారా లోకేష్ గారికి మద్దతుగా అయితే మన బ్రహ్మణి గారు అయితే మాట్లాడడం జరుగుతుంది. ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. అయితే అక్కడ మంగళగిరి మోడల్ని తను పరిచయం చేస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, మంగళగిరిలో అయితే మంగళగిరి మోడల్ అని చెప్పేసి ప్రచారంలో భాగంగా బ్రహ్మణి గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంతగా ఏంటి సార్ మంగళగిరి మోడల్ అంటే ఎలా చెప్తున్నారు అసలు? సో గుజరాత్ మోడల్ అని చెప్పి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ. తెలంగాణ మోడల్ అని చెప్పేసి ఆయన భారతదేశం మొత్తం తిరిగి చతికిలో పడ్డాడు కేసీఆర్. ఇప్పుడు మంగళగిరి మోడల్ అని చెప్పేసి లోకేష్ భార్య చెప్తున్నారు బ్రాహ్మణి. మంగళగిరి మోడల్ అని చెప్పి పరిచయం చేస్తున్నారు. మంగళగిరి మోడల్ భారతదేశానికి ఆదర్శం కావాలి, మంగళగిరిలో జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా ఒక ఐకాన్గా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి లోకేష్ ఉన్నారు. లోకేష్ విదేశాలకు వెళ్ళి చదువుకొని ప్రపంచ బ్యాంకులో కూడా పనిచేసినటువంటి విద్యావంతుడు ఆయన. సో ఆయన మదిలో ఉండేటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మంగళగిరిలో ఇంప్లిమెంట్ చేశాడు. గెలవకపోయినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల నుంచి స్త్రీ శక్తి పేరుతోటి అక్కడ ఉండేటువంటి డ్వాక్రా మహిళలు కానీ లేదా మహిళా మిత్ర సంఘాలను కానీ వీళ్ళందరినీ కూడా సమీకరించి ఆయన ఏ విధంగా స్వయం ఉపాధి పొందాలి అనే దాని మీద చాలా మందిని దాదాపు ఒక 3,000 మంది వరకు కుట్టు మిషన్లు ఇలాంటివన్నీ కూడా నేర్పించి స్వయం ఉపాధి కోసం ఆయన సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఆర్థికపరమైన సహాయం కూడా చేసి వాళ్ళని ఆర్థిక స్వావలంబనం దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో వాస్తవంగా మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో కానీ లేదా మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక స్వావలంబన విషయంలో కానీ డ్వాక్రా మహిళలు పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆలోచనలే. ఆ తర్వాత అన్ని పార్టీలు కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. డ్వాక్రా సంఘాలు పెట్టిందే చంద్రబాబు నాయుడు. అప్పట్లో అందరికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బలవంతంగా ఆయన డ్వాక్రా సంఘాలను పెట్టి ప్రోత్సహించి గ్రూపులుగా ఏర్పాటు చేసి ఒక ఫండ్ని క్రియేట్ చేసి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ డ్వాక్రా ఉత్పత్తులు తయారు చేస్తూ వాటిని మళ్ళీ బహిరంగ మార్కెట్లో అమ్ముకునేలాగా స్టాల్స్ని పెట్టించి చాలా చేశారు ఆయన. మళ్ళీ విదేశాలకు కూడా వాటిని అమ్మాలి అనేటువంటి ప్లాన్ కూడా చేశారు. సో ఆర్థిక స్వావలంబన మహిళలకు ఉండాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా ఉంది. ఎన్టీ రామారావు రాగానే రిజర్వేషన్లు 9% పెట్టాడు మహిళలకి. ఆ తర్వాత 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టారు. ఇవన్నీ కూడా మొత్తం మహిళలకి బెనిఫిట్స్ కలిగించింది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్. ఆ సందర్భంగా ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఆయన ఈ స్త్రీ శక్తి అనేటువంటి పేరుతో మంగళగిరిలో చాలా డెవలప్ చేయటం జరిగింది. స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. అది ఏ విధంగా పెట్టించారు, ఎలా డెవలప్ చేశారు, రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఏ విధంగా దేశానికి ఆదర్శంగా మంగళగిరి నియోజకవర్గాన్ని మార్చబోతున్నారు అనే దాని మీద బ్రాహ్మణి ప్రజెంటేషన్ ఇస్తూ ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి ప్రజలతోటి మమేకం అవుతున్నారు. లోకేష్ని భారీ మెజార్టీతో గెలిపించాలనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తుంది బ్రాహ్మణికి. ఒకవైపు లోకేష్ ఆల్రెడీ మంగళగిరి నియోజకవర్గంలో అనేక సార్లు పర్యటించారు, ఇటీవల కూడా పర్యటించారు. ఇప్పుడు ఇవాళ నుంచి మళ్ళీ ఒంగోలు నుంచి ఆయన యువగలం యాత్రను మళ్ళీ ప్రారంభిస్తున్నారు ఎన్నికల సందర్భంగా. సరే, ఇప్పుడు బ్రాహ్మణి ఆ మొత్తం మంగళగిరి వ్యవహారాలని, మంగళగిరి రాజకీయ వ్యవహారాలని, మంగళగిరి ప్రచారాన్ని ఆవిడ చేపట్టి ఆమె భుజస్కంధాల మీద చేసుకుని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా మహిళలు కలిసినటువంటి సందర్భంగా అక్కడ ఉండేటువంటి మహిళలు చెప్పినటువంటి సమస్యలు వింటూ ఉన్నారు. ప్లస్ మహిళల్లో ఉత్సాహం కల్పించేందుకు మహిళలు చదువుకొని ఆర్థిక స్వావలంబన పొందాలి అనేటువంటి ఆవిడ మీటింగుల్లో ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఆమె ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలను కనుక మనం తీసుకుంటే లోకేష్ గురించి ఒక 2-3 మాటలు చెప్పారు. జనరల్గా ఏంటంటే లోకేష్ మిగతా వాళ్ళకి ఆయన ఏదో మాట్లాడలేరు, లేదంటే ఆయన పప్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినిపిస్తుంటారు. సహజంగా తెలుగు మీద పట్టు సాధించడానికి కొంత టైం పట్టింది లోకేష్కి. ఇప్పుడు చాలా అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం చదివింది, అందువల్ల ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ అయితే నో ఇష్యూ, ఆయన ఇంగ్లీష్ ప్రజెంటేషన్ చేస్తారు. అయితే లోకేష్ అసలు ఏంటి, లోకేష్ ఆలోచన తీరు ఏంటి, లోకేష్ ఎలా ఉంటారు మహిళల పట్ల అనేదానికి ఒక 2 మాటలు చెప్పారు ఎవరు బ్రాహ్మణి ఆ మహిళా మీటింగ్లో. ఆమె చెప్పినటువంటి పాయింట్ అంటే అమెరికా పోయి బ్రాహ్మణి చదివింది,
2 times అమెరికా వెళ్ళి చదివింది. అదే గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకుంటా. ఆ 2 సార్లు అమెరికా వెళ్ళడానికి లోకేషే కారణం, లోకేషే ప్రోత్సహించారు, లోకేష్ ఎంకరేజ్ చేసినందువల్ల నేను వెళ్ళి చదువుకోగలిగాను అని చెప్పి చెప్పారు. అంటే లోకేష్ అంత బ్రాడ్ నేచర్ అనే విషయాన్ని బ్రాహ్మణి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పడం జరిగింది. చెప్తూ లోకేష్ అంతే బ్రాడ్గా ఆలోచిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లగలరు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళకి వివరించడం జరిగింది. అట్ ద సేమ్ టైం అక్కడ మంగళగిరిలో వెళ్ళిన ప్లేస్లో మార్కెట్ అనేది లేకుండా చేశారు. మార్కెట్ తొలగించారు ఇటీవల కాలంలో ప్రభుత్వం. సో దాన్ని మళ్ళా ఆ మార్కెట్ తీసేసినందువల్ల మేము నష్టపోతున్నాము, వ్యాపారాలు జరగట్లేదని చెప్పి ఆవిడతోటి ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ కట్టి మేము మళ్ళీ దాన్ని పునరుద్ధరిత ఇస్తాము, లేదంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేసి దాన్ని కొంచెం పాష్గా తయారు చేసి ఇస్తామని చెప్పి ఆవిడ హామీ ఇవ్వటం జరిగింది. అదొక కాన్సెప్ట్ అయితే జనరల్గా మహిళలతోటి మమేకం అవుతున్నారు. ఆవిడ అందరితోటి మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ లోకేష్ సంబంధించినటువంటి ఎలా మంగళగిరి మోడల్ అంటే మొత్తం భారతదేశానికి మోడల్గా తయారు చేస్తారు మంగళగిరి నియోజకవర్గాన్ని అని చెప్పి అనుకుంటే కనుక లోకేష్కి ఉన్నటువంటి ఆలోచనలు నేను కొన్ని విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు నగదు బదిలీ అనేది చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, బటన్ నొక్కుతున్నాడు. నేను 130 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 సార్లు నొక్కండి ఈసారి అని చెప్పి అంటున్నారు కదా. ఈ 130 సార్లు బటన్ నొక్కేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని 2009లోనే లోకేష్ పరిచయం చేయాలని ప్రయత్నం చేశారు. 2009 ఎలక్షన్ అప్పుడే నగదు బదిలీ అని పేరు పెట్టారు. అప్పుడు నగదు బదిలీ చేయాలి అన్ని స్కీములకి, మొత్తం స్కీములన్నిటికీ నగదు బదిలీ చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు. ఎందుకంటే ఆలోచన ఎందుకు చేశారంటే ఆయన ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఉంది, వరల్డ్ బ్యాంక్లో ఆయన పనిచేశారు. చదువు అయిపోయిన తర్వాత వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేశాడు అమెరికాలో. అప్పుడు వరల్డ్ బ్యాంక్ అసలు ఎలా చేస్తుంది, ఎలా వరల్డ్ బ్యాంక్ ఏంటి ఎప్పుడు కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరగాలి అనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటుంది ఒక సెక్టర్, దాని డెవలప్మెంట్కి సంబంధించి. సో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరగాలి అని చెప్పి వాళ్ళు ఫండ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడెక్కడ ఎంత దేనికి పెట్టాలనేది కూడా వాళ్ళు ఇస్తారు. ఫండ్స్ ఇచ్చేటప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎక్కువగా రూరల్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటుంది. వాళ్ళు పెట్టేటువంటి నిధులు డెవలప్మెంట్ అక్కడి నుంచి జరగాలి అనేది. ఆ సందర్భంగా లోకేష్ నగదు బదిలీ అనేది ఉంటే బాగుంటుంది స్కీములన్నిటికీ అనేది ఆయన మధ్యలో నుంచి వచ్చినటువంటి ఆలోచన ఫస్ట్ 2009 ఎన్నికల సందర్భంగా. అయితే ఆ ఎన్నికల్లో నగదు బదిలీ అనేటప్పటికీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు సబ్సిడీలు ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నాడు, నగదు బదిలీ అంటున్నాడు, సో నగదు బదిలీ చేసి సబ్సిడీలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. పైగా ఆ రోజున టెక్నాలజీ కూడా అంత సొఫిస్టికేటెడ్గా అందుబాటులో లేదు, మొబైల్స్ కానీ అవన్నీ లేవు. సో దాంతో అప్పుడు వాయిదా వేసుకున్నారు. అసలు ఆ స్కీమ్కి నగదు బదిలీ అనేది దాని మీద ఎక్కువ నెగిటివ్ ప్రచారం జరుగుతుందని చెప్పి దాన్ని అసలు ప్రచారంలో తీసుకోకుండా కామ్ అయిపోయారు. సరే 2014 వచ్చేటప్పటికి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 2014లో. సరే 2014 అంతా అమరావతి రాజధాని దాని మీద పోయింది. ఇంకా ఉమ్మడి ఆ రోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యారు. అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్, కొత్త రాష్ట్రం ఇవన్నీ పోయినాయి. అయితే ఆ రోజున లోకేష్ చెప్పినటువంటి నగదు బదిలీనే 2019 ఎన్నికల్లో నవరత్నాల రూపంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నాడు. బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాడు. అదే నగదు బదిలీ. స్కీములు ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు స్కీములు మొత్తం ఆపేసేసాడు. దాదాపు 29 స్కీములు ఆపేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఆన్ గోయింగ్ స్కీమ్స్ ని తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి స్కీమ్స్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపేసేసి కేవలం డబ్బులు మాత్రం వేస్తున్నారు నవరత్నాల రూపంలో. ఇది 2009లోనే లోకేష్ ఆలోచించినటువంటి పద్ధతి అది. సో కాబట్టి అలాంటి ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉన్నటువంటి లోకేష్ మంగళగిరిలో రాబోయేటువంటి రోజుల్లో మంగళగిరిని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తారని చెప్పి బ్రాహ్మణి చెప్తూ ప్రజలతోటి మమేకం అయ్యి మీరు భారీ మెజార్టీ తోటి ఈ లొకేషన్ గెలిపించండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.